మాజీ సీఎం జగన్ పై సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ ని ప్రోత్సహించిన వ్యక్తి జగన్ అని అన్నారు. చేసిన అప్పుల ఒత్తిడితోనే నాగేశ్వరరావు సూసైడ్ చేసుకున్నాడని, అలాంటి వ్యక్తి చనిపోతే జగన్ పరామర్శించేందుకు వస్తున్నారని అన్నారు. తెనాలిలో పరామర్శకు వెళ్లిన వ్యక్తుల మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తులనే జగన్ పరామర్శిస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు మనం సినిమాల్లో చూసేవాళ్ళం, రావు గోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు. ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి 100కి 100 పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు. ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చులకు పెట్టుకున్న 10 లక్షలు కూడా తీసుకొని వెళ్ళి 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. ఈయన చాలా మందిని ఎంకరేజ్ చేశాడు, మీరు కూడా పందాలు కట్టండి, లక్షల రూపాయల డబ్బులు వస్తాయి, ఒక్కసారిగా లక్షాధికారి కావచ్చు అనేటువంటి దాని మీద పందాలు కాసి దానివల్ల అప్పులు వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పైగా నేను అడుగుతున్నాను, ఇతను చనిపోయింది జూన్ 9వ తారీఖున, ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అప్పటికి పోలీస్ అధికారులు, మీరు అపాయింట్ చేసినటువంటి పోలీస్ అధికారులే ఉన్నారు. ఏ విధమైనటువంటి పోలీస్ హెరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు. 2 పార్టీలని కూర్చోబెట్టారు. ఇరు పార్టీలు బైండ్ ఓవర్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ తండ్రి అప్పుల బాధ అప్పులోళ్ళు ఇళ్ల మీద పడతారని చెప్పేసి తండ్రే స్వయంగా కారెక్కించి గుంటూరు పంపించారు. బంధువులు చేసిన అవమానానికి అతను చనిపోయాడు. దీనికి 100కి 100 పాళ్ళు ఒక యంగ్స్టరు, ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి చనిపోవటం బాధాకరం. చనిపోవటానికి పూర్తి బాధ్యత